హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మనము ప్రీవియస్ పేపర్స్ని స్టడీ చేస్తూ ఉన్నాం. 2017లో జరిగినటువంటి గురుకుల టీజీటీ పరీక్షలో మన పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఇక్కడ మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యుల జీతభత్యాలు అన్నాడు. ఇక్కడ మనకి కేంద్ర మంత్రిమండలి యొక్క సభ్యుల యొక్క జీతభత్యాలు అన్నాడు. మరి ఏంది ఆ జీతభత్యాలు, దేనికి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలంటే, మనకి ఇక్కడ ఏంది ఆప్షన్స్ అన్నిటిని చదవాల్సిందే. మరి ఇక్కడ కేంద్ర మంత్రిమండలి యొక్క సభ్యుల జీతభత్యాలు ఇవి రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నాయి అని అంటున్నాడు. వీటిని ప్రధానమంత్రితో సంప్రదించి రాష్ట్రపతి గారు నిర్ణయిస్తారు అని అంటున్నాడు. కాలానుగుణంగా వీటిని పార్లమెంటు నిర్ణయిస్తుంది అని అంటున్నాడు. భారత రాష్ట్రపతి లోక్సభ స్పీకర్తో రాజ్యసభ చైర్మన్తో సంప్రదించి వీటిని ఖరారు చేస్తారు అని అంటున్నాడు. మరి ఇక్కడ మంత్రిమండలి యొక్క సభ్యుల యొక్క జీతభత్యాలన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి, నిర్దేశించబడి ఉన్నాయని అంటే మనకి ఇక్కడ రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉండడం అనేది జరిగిందనమాట. అంటే రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు, జీతాలు చెల్లించడము అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమైంది, ఇక్కడ మనకి ఏ అనేటువంటిది ఆన్సర్ అయింది. అయితే ఇక్కడ మళ్ళా ఇంకొకసారి మీకు ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందంటే, అసలు ఈ మంత్రిమండలి అనేటటువంటిది, మంత్రిమండలి యొక్క జీతభత్యాలు రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నాయి, కానీ మంత్రిమండలి యొక్క రకాలు కానీ మంత్రిమండలి గురించి కానీ లేదు. ఇది ఒక సాంప్రదాయబద్ధమైనది. మంత్రిమండలి అనేటటువంటిది రాజ్యాంగబద్ధము కాదు. అంటే ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకోండి, మనకు ఏమేమి మంత్రులు ఉంటారు, మనకి ఇక్కడ కేబినెట్ మంత్రులు ఉంటారు, అర్థమైందమ్మా. మనకి తర్వాత మనకి ఏముంటారు, మళ్ళా రాష్ట్ర మంత్రులు ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఏముంటారు, మనకి డిప్యూటీ, అర్థమైందా, డిప్యూటీ మంత్రులు ఉంటారు. ఈ మూడు రకాల మంత్రిమండలి వ్యవస్థ అనేటటువంటిది ఏదైతే ఉందో అది మన భారత రాజ్యాంగంలో లేదు. ఇది ఒక సాంప్రదాయమైంది. మరి ఈ మంత్రిమండలి వ్యవస్థను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం మనము, 1949వ సంవత్సరంలో నుంచే ఫాలో కావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. మరి ఇక్కడ మనకి జీతభత్యాల గురించి అన్నాడు కాబట్టి ఇవి రాజ్యాంగంలో నిర్దేశించబడి ఉన్నాయి. ఆన్సర్ ఏ. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద మానవుల అక్రమ రవాణా నిషేధించబడ్డది అంటున్నాడు. ఇక్కడ మనకి ఆర్టికల్ ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ మనకి అక్రమ రవాణా అనేటువంటిది నిషేధం అంట. మరి ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారం అక్రమ రవాణా అనేటటువంటిది నిషేధము అని అంటే మనకి ఇక్కడ 21వ ఆర్టికల్ ప్రకారమా, 23వ ఆర్టికల్ ప్రకారమా, 28వ ఆర్టికల్ ప్రకారమా, ఇక్కడ 30వ ఆర్టికల్ ప్రకారమా అని ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ 23వ ఆర్టికల్ ప్రకారము మానవుల యొక్క అక్రమ రవాణా అనేటటువంటిది నిషేధం. అర్థమైందమ్మా. ఈ నిషేధం అని మనకి ఎక్కడ రాయబడ్డది, ప్రాథమిక హక్కులలో రాయబడ్డది. అర్థమైందా. అయితే ఎగ్జామ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటాడు. ఏ రోజున జరుపుకుంటాం, అక్రమ రవాణా నిషేధం అని తెలుపుతున్నటువంటి ఆర్టికల్ 23. మరి ఈ అక్రమ రవాణా నిషేధం అని జరుపుకుంటున్నటువంటి రోజు ఏది అంటాడు, మానవ అక్రమ రవాణా నిషేధ దినోత్సవము ఏ రోజు అంటే మనకి జూలై 30వ తారీఖు రోజు. మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టికల్ ప్రకారం అడిగిండు. మరో ఎగ్జామ్లో ఏ డేటు మానవ అక్రమ రవాణా నిషేధం అని చెబుతుంది అని అడగొచ్చు. డేట్ అడిగితేనేమో జూలై 30వ తారీఖు రోజున, ఆర్టికల్ అడిగితేనేమో 23వ ఆర్టికల్, ఎందులో భాగంగా అంటేనేమో ప్రాథమిక హక్కులలో భాగంగా. కాబట్టి ఆన్సర్ ఎందుకంటే మనకి బి అనేది ఆన్సర్ అమ్మ. ఈ క్రింద పేర్కొనబడినటువంటి, ఇక్కడ మనకి ఏంటంటే పేర్కొనబడినటువంటి ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యము కాకుండా ఉంది అంటున్నాడు. అంటే ఏంది, ఇక్కడ మనకి ఇప్పటి వరకు అమలు కాని డిపిఎస్పి అంటే ఆదేశిక సూత్రం ఏది అంటున్నాడు మనకి. అంటే ఏ ఆర్టికల్ నుంచి మనకి 36వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ వరకు మనకి మొత్తం కూడా ఏమున్నాయంటే ఆదేశిక సూత్రాలు అనేటటువంటి ఉన్నాయి. మరి ఆదేశిక సూత్రాలలో ఏ ఆదేశిక సూత్రము అనేటటువంటిది మనకి ఇక్కడ
అమలు కాలేదు అంటున్నాడు. ఏ ఆదేశిక సూత్రం అనేది ఇప్పటిదాకా పూర్తిగా అమలు కాలేదంటే 44వ ఆర్టికల్ దగ్గర పేర్కొనబడినటువంటి ఉమ్మడి పౌర స్మృతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు అమలు కాలేదు. ఇక్కడ మనకి ఉచిత న్యాయం అనేది అమలైంది, సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అనేది ఇప్పటి వరకు అమలు కాలేదు. గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది అమలైంది, అంతర్జాతీయ శాంతి అనేది కూడా ఇప్పటికీ అమలు అవుతూనే ఉందన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు అమలు కానటువంటి అంశం ఏది ఇక్కడ మనకి బి దగ్గర పేర్కొనబడినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇక్కడ మనకి ఉమ్మడి సివిల్ కోడ్ అంటున్నాడు, ఉమ్మడి పౌర స్మృతి అంటున్నాడు. ఆ ఉమ్మడి పౌర స్మృతి గురించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది, 44వ ఆర్టికల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అమలు కానటువంటిది ఏంటి ఇక్కడ మనకి బి దగ్గర పేర్కొనబడినటువంటి అంశము ఇప్పటి వరకు అమలు కాలేదు. 4వ ప్రశ్న చూస్తా ఉన్నాం. ఇక్కడ భారత ప్రభుత్వ వ్యయాలను నియంత్రణ చేసే అధికారము ప్రత్యేకించి ఎవరికి మాత్రమే ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనకి భారత ప్రభుత్వం యొక్క వ్యయాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యయాలను ఏం చేయడం, ఇక్కడ ఆ వ్యయాలను నియంత్రించే అధికారం ప్రత్యేకించి ఎవరికి ఉంటుంది అంటున్నాడు. నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుంది? భారత పార్లమెంట్కి ఉంటుందా, భారత రాష్ట్రపతికి ఉంటుందా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఉంటుందా, సిఏజీకి ఉంటుందా అంటున్నాడు. చాలా మంది ఆన్సర్ ఏం పెడతారంటే ఇక్కడ సిఏజీ అని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం యొక్క వ్యయాలను నియంత్రణ చేసేటటువంటి అధికారం అనేటటువంటిది ఎవరికి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఎవరికి ఉంటుంది? భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏ అనేది సరైనటువంటి ఆన్సర్. 5వది భారత రాజ్యాంగంలో 352 నుంచి 360 వరకు గల ఆర్టికల్స్ దీనికి సంబంధించినది అంటున్నాడు. అంటే ఇక సంబంధించిన అంశం ఈ అంశం అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ అంశానికి సంబంధించి అంటున్నాడు. ఏ అంశానికి సంబంధించినవి? ఆ అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనల, రాజ్యాంగ సవరణకు సంబంధించినయా, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినయా, పార్లమెంటు అధికారాలకు సంబంధించినటువంటి అంశాలు అంటున్నాడు. మరి ఇక్కడ మనకి 352 నుంచి 360 వరకు కూడా మొత్తం చూసుకుంటే మనకి ఏంది ఇక్కడ మనకంటే అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ఇక్కడ మనకి అత్యవసర పరిస్థితికి సంబంధించిన విషయాలు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి ఏ అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఇక కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించింది వేరే ఉంటుంది, ఇక్కడ ఇది వేరే. ఇక రాజ్యాంగ సవరణ అంటే మనకి 368 ఆర్టికల్ అనేది తెలియజేస్తా ఉంది. సరి అయినటువంటి అంశం ఎందుకంటే మనకి ఇప్పుడు అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి నిబంధనలు మన భారత రాజ్యాంగంలో 352 నుంచి మొదలు పెడితే 360 వరకు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి 5వ దానికి ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. 6వ ప్రశ్న చూస్తా ఉన్నాం. ఇక్కడ భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ లింగపర సమానత్వ హామీని ఇస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనకి లింగపరమైనటువంటి సమానత్వాన్ని సంబంధిస్తుందంట. మరి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లింగ సమానత్వాన్ని గురించి తెలియజేస్తుంది? మరి 12వ ఆర్టికల్ తెలియజేస్తుంది. అంటే 2 వచ్చిందమ్మా, 2 సార్లు వచ్చింది. ఇక్కడ 12ది ఇక్కడ 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇది కాదు వాస్తవంగా చెప్పాలంటే. మరి 12వ ఆర్టికల్ ఏం తెలియజేస్తా ఉంది మనం చూసుకుంటే ఇక్కడ మనకి రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తా ఉంది. ఇక్కడ మనకి 14వ ఆర్టికల్ ఏం తెలియజేస్తా ఉందంటే చట్టం ముందు అందరు సమానులే. చట్టము ముందు అర్థమైందమ్మా, చట్టం ముందు అందరూ అన్నాడు. ఇక్కడ కూర్చున్నాడు. మరి ఇక్కడ అందరు అన్నాడు కాబట్టి అందరిలో ఎవరుంటారు? స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి బి అనేటటువంటిది సరి అయినటువంటి ఆన్సర్ అనేటటువంటిది అవుతా ఉందన్నమాట. మనకి 6వ దానికి ఏం ఆన్సర్ వస్తుంది? ఇక్కడ మనకి లింగ సమానత్వం అంటే చట్టము ముందు అందరూ సమానమే, స్త్రీలైనా పురుషులైనా అందరూ సమానమని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి బి అనేటటువంటిది 6వ దానికి సరి అయినటువంటి సమాధానము అవుతుంది. 7వ క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ మనము సామాజిక ఆర్థిక కుల ఇక మనకి ఘన కాలం ప్రకారం 2011లో దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇంటి పెద్దలుగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటున్నాడు. మనకి ఇక్కడ ఈ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ కులపరంగా కానీ ఈ లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ విషయాలలో దేశంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఏ ప్రాంతాలలో మళ్ళా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఇంటి పెద్దలుగా అంటే ఇంటి యజమానులుగా
ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రము అనేటటువంటిది ఏదంటున్నాడు? ఏ రాష్ట్రంలో గ్రామీణ మహిళలు ఇంటి పెద్దలుగా ఉంటారు అని అంటున్నాడు. మరి ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఉత్తరాఖండ్, మణిపుర, కేరళ, పంజాబ్ అంటే ఇక్కడ మనము కేరళ రాష్ట్రంలో చూసినట్లయితే ఇంటి పెద్దలుగా ఎక్కువగా ఎవరు ఉంటారంటే మహిళలే ఇంటి పెద్దలుగా ఉంటారు. ఇక్కడ కేరళలోని గ్రామీణ ప్రాంతాలలో. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? సి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. 8వ క్వశ్చన్ చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగంలో 21A ఆర్టికల్ దీనికి సంబంధించింది అంటున్నాడు. దేనికి సంబంధించింది? మరి దేనికి సంబంధించింది చూద్దాం. సమాచార హక్కు చట్టానికా, విద్యా హక్కు చట్టానికా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులక, ఆహార భద్రతలకు సంబంధించిందా అంటున్నాడు ఇక్కడ మనకి. మరి ఇక్కడ 21వ ఆర్టికల్ అనేటువంటిది దేని గురించి తెలియజేస్తూ ఉంటుందంటే విద్యా హక్కు గురించి తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ఇది. ఇక మనకి సమాచార హక్కు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆహార భద్రత అనేది ఇక్కడ మనకి ఈ ఆర్టికల్కు సంబంధించినటువంటి అంశాలు ఏమి కూడా కావు. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగంలో 21A అనేది మనకుంది. అది విద్యకు సంబంధించినటువంటి విషయం అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ఇక్కడ? బి అనేటటువంటిది సరైనటువంటి సమాధానం అయింది. మరి ఇక్కడ ఏమంటాడు? విద్యా హక్కు అనేటువంటిది ఎందులో భాగంగా ఉంది అంటాడు. ఎందులో భాగంగా ఉందంటే ఇది ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంది. మళ్ళా ఆదేశిక, గుర్తుంచుకోవడమ్మా, మనకి ఈ విద్య గురించి మనం ఒకవేళ చూసినట్లయితే ఈ విద్య గురించి మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది? ప్రాథమిక హక్కులలో భాగంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళా డిపిఎస్పిలో భాగంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఆర్టికల్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ 3 ప్లేసెస్లో మనకి ప్రాథమిక హక్కులలో విద్య గురించి ఉంది, ఆదేశిక సూత్రాలలో విద్య గురించి ఉంది, మళ్ళీ తర్వాత ప్రాథమిక విధులలో కూడా ఈ విద్య గురించి ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిందే. మరి ఇప్పుడు ప్రాథమిక హక్కులలో భాగంగా అడిగండి కాబట్టి ఏం మెన్షన్ చేసిండు ఇక్కడ మనకి? 21A అనేది మెన్షన్ చేసిండు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? బి అనేది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. 9వ క్వశ్చన్. తెలంగాణలో మొదటి గురుకుల పాఠశాలను, గుర్తుంచుకోండి, తెలంగాణలో మొట్టమొదటి గురుకుల పాఠశాలను ఎక్కడ నెలకొల్పినారు అంటున్నాడు ఇక్కడ మనకి. ఎక్కడ నెలకొల్పినారు? ఇక్కడ మనకి షేక్పేట్లో నెలకొల్పినారా, మనకి సర్వేల్లో నెలకొల్పినారా, సంగారెడ్డిలో నెలకొల్పినారా, చిలుకూరులో నెలకొల్పినారా అంటున్నాడు ఇక్కడ మనకి. ఇప్పుడు మన తెలంగాణలో గురుకుల పాఠశాలలు, చాలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఎంతో మంది పేద విద్యార్థులకు అవి ఒక వరంలాగా మారిపోవడం అనేటువంటి జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఉంటే వాటిని ఎక్కడ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినారు? మొట్టమొదటి పాఠశాలలు ఎక్కడ ఏర్పడిందంటే సర్వేల్, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు కావడం అనేది జరిగిందనమాట. ఎక్కడ ఏర్పాటు కావడం జరిగింది? సర్వేల్లో ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? బి అనేటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతుంది. 10వ క్వశ్చన్ చూస్తా ఉన్నాం. ఇక్కడ భారతదేశంలో మొదటి సార్వత్రిక అంటామమ్మ దీన్ని మనము, సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారంటున్నాడు. సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారు అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కదా మనకి. ఇక్కడ ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఏర్పాటు చేసినారు అంటున్నాడు. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారు అని అంటున్నాడు అనమాట. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినారంటే మనకి ఢిల్లీలో ఏర్పాటు చేసినారా, తమిళనాడులో ఏర్పాటు చేసినారా, మరి ఇక్కడ హిమాచల్లో ఏర్పాటు చేసినారా, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినారంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దాన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటాం కదా, అదే అనమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే మనకి దాన్ని అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గా పనిచేస్తా ఉంది. ఇప్పుడు మాత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఏర్పాటు చేసినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు మాత్రం ఇది ఎక్కడుంది మనకి? ఇది అంటే తెలంగాణలో ఇది ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్లో మనకి ఉంటుంది. చాలా మంది కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పీజీలు, డిగ్రీలు చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు గమనిస్తా ఉన్నాం. కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సిఫారసు చేసినటువంటి వారిలో ఎవరున్నారంటున్నాడు. మరి మనకి కలకత్తాను, బొంబాయి, మద్రాసులలో ఏం ఏర్పాటు చేసినారంట? విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినారంట. అందులో ఎవరి కోరిక మేరకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినారు? ఎవరు సిఫారసు చేసింది ఎవరు అంటున్నాడు. ఇక్కడ ఏర్పాటు చేసినారంటే సిఫారసు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు ఇక్కడ మనకి. మరి ఈ రోజున మన భారతదేశంలో యూనివర్సిటీ సిస్టమ్ ఉందా లేదా? ఈ రోజున మన భారతదేశంలో యూనివర్సిటీ సిస్టమ్ ఉందంటే మొట్టమొదటిసారి ఎక్కడ స్టార్ట్ అయినాయి? కలకత్తా, బొంబాయి, మద్రాసులలో స్టార్ట్ కావడం అనేటువంటిది జరిగిందట. మరి అక్కడ ఏర్పడేటువంటి ఈ విశ్వవిద్యాలయాలు ఎవరి సిఫారసుల ప్రకారం ఏర్పాటైనవి?
కర్జన్ ప్రభువా, లేకపోతే వుడ్స్ డిస్పాచా, రిప్పనా, లేకపోతే పబ్లిక్ ఇన్స్పెక్షన్ కమిటీ అంటున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ మనకి వుడ్స్ డిస్పాచ్ అనేటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ దాని ప్రకారం ఇక్కడ మనకి ఏం ఏర్పాటు కావడం జరిగిందంటే విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా ఇక్కడ భారతదేశంలో ఎప్పుడు ఏ సంవత్సరంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినారంటే 1857 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మామూలుగా జనరల్గా మనకి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, మనకి ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, మళ్ళా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కూడా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది దీనికి సంబంధించింది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ మనకి 11 దానికి బి ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే వాటిని 1857 సంవత్సరంలో ఏర్పాటు చేసినారు. 1857లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కొంచెం ఎక్కువగా మీరు చదవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. తర్వాత 12వ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలను నాణ్యమైనటువంటి విద్య బాధ్యతల స్వతంత్ర సంస్థ ఏదంటున్నాడు. భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలను లేదా నాణ్యమైనటువంటి విద్యా బాధ్యతలు గల స్వతంత్ర సంస్థ ఏదంటున్నాడు ఇక్కడ మనకి. న్యాకా, మనకి సిఏబియా, లేకపోతే ఎన్సిటియా, లేకపోతే ఎన్బిఏ అని అంటున్నాడు ఇక్కడ మనకి. ఏది మరి ఇక్కడ మనకనంటే ఇక్కడ మనకి చూసుకుంటే లాస్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి ఎన్బిఏ అనేది మనకి విద్యకు సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్లో సంబంధం ఉన్నటువంటి అంశం అనమాట. ఇవి మనకి టీజీటీ గురుకుల పరీక్షలలో వచ్చినటువంటి పాలిటీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. అంటే ఎన్ని వచ్చినాయి దాదాపుగా మనకి అంటే 12 ప్రశ్నలు రావడం అనేది జరిగింది. 12 అంటే చాలా ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి ప్రశ్నలు అని చెప్పేసి మనము గమనించాలి.